ఇక్కడ కొంతమంది కస్టమర్లు ఒక జ్యువెల్లరీ షాప్‌కు వెళ్ళిండ్రు ఒక నెలలో. ఒకళ్ళు ఒకసారే వెళ్ళిర్రు. కొంతమంది 2 సార్లు, కొంతమంది 3 సార్లు. వాళ్ళు ఎన్ని సార్లు వెళ్ళిర్రు, ఎంత డబ్బు ఖర్చు పెట్టిర్రు అనేటువంటి మనం టోటల్ డబ్బెంత ఖర్చు పెట్టారనేది మనం కాలిక్యులేట్ జేయాలి. ఎట్లా జేయాలే? నేనిక్కడ ఒక ఫార్ములా ఎంటర్ చేస్తా చూడండి. టోటల్ కోసానికి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్, సమ్ ఇఫ్ అనే ఫార్ములా బ్రాకెట్ ఓపెన్. రేంజ్ ఏంటిది? మనం రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుందాము? బి నుంచి బి తీసుకుందాం. అంటే కస్టమర్ ఐడి అయితే యూనిక్‌గా ఉంటది కదా! బి నుంచి బి. మరి తర్వాత ఏంటిది? నెక్స్ట్ క్రైటీరియా. క్రైటీరియా ఏంటిది? బి2, బి2. బి2 క్రైటీరియా అయింది కదా! ఏం సమ్ చేయాలి? ఎక్కడున్నదది? డి నుంచి డి. డి నుంచి డి. స్మాల్ అయినా పర్వాలేదు, క్యాపిటల్ అయినా పర్లేదు. ఇప్పుడు అయిపోయింది కదా! బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేద్దాం. చూసారా? 2,62,500 ఇది అర్జున్ మల్హోత్రా ఖర్చు పెట్టిండు. ఇప్పుడు ఈ ఫిల్ హ్యాండిల్‌ను డబుల్ క్లిక్ చేస్తే అందరి అమౌంట్ వచ్చేస్తది. అదేవిధంగా ఎన్ని సార్లు వచ్చిర్రు వాళ్ళు? ఎన్ని సార్లు వచ్చిర్రు? దానికోసానికి కౌంట్ ఇఫ్, CONTIF మళ్ళా సేమ్. ఏంటిదది? రేంజ్ ఏంటిది? బి, బి నుంచి బి. బి కాలమ్‌లో ఉన్నది బి. తర్వాత క్రైటీరియా ఏంటిది? బి2, బి2. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. 2 టైమ్స్ అర్జున్ మల్హోత్రా వచ్చిండు. అప్పుడే 2 సార్లకే రూ. 2,62,500 ఖర్చు పెట్టిండు. మళ్ళీ దీనికి కూడా ఫిల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేస్తే అందరు ఎన్నెన్ని సార్లు వచ్చిర్రో మనకు వస్తది. ఈ రకంగా ఒక కస్టమర్ వాల్యుబుల్ ఎంత, అతను ఎంత అమౌంట్ ఖర్చు పెట్టిండు దాన్ని బట్టి అతను మోస్ట్ వాల్యుబుల్ కస్టమర్. అదేవిధంగా మంత్లీ ఎన్ని సార్లు విజిట్ చేసిండు అనేది కూడా మనకు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయిన డేటా అది. డీటెయిల్. ఓకే.